నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనము ప్రతిరోజు భారతదేశంలో ఏ కూర వండుకోవాలన్నా పప్పుచారు, సాంబారు, రసం, చింతపండు చారు కాసుకోవాలన్నా, శాకాహారమైన మాంసాహారమైన తప్పనిసరిగా ఉపయోగించే ఆకు కరివేపాకు. దీన్ని ఆంగ్ల భాషలో కర్రీ లీవ్స్ అంటారు. కరివేపాకు గురించి ఒక సామెత కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు. మనల్ని ఎవడన్నా ఉపయోగించుకుని తర్వాత మనల్ని పట్టించుకోకపోతే, అరే నన్ను కరివేపాకులా వాడుకున్నాడురా, వాడుకుని వదిలేశాడు, యూజ్ అండ్ త్రో చేశాడు నన్ను అని చెప్తూ ఉంటారు. గతంలో కరివేపాకు మనం కూరలో వచ్చినా, చారులో వచ్చినా, సాంబార్లో వచ్చినా ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని తీసి పక్క పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు. కరివేపాకులో ఉన్న విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి, వాటిలో ఉండే పోషక విలువలను గుర్తించి, మనమందరం కరివేపాకు కాడను తీసేయండి, ఆకులు మాత్రం మనం తినేయాలి. ఆకులు తింటే దానివల్ల విశిష్టమైన ప్రయోజనాలు మనకు సంక్రమిస్తాయి. నేను గతంలో కరివేపాకు తీసి పక్కన పెట్టేవాడిని. ఇప్పుడు ఎక్కడ కనిపించిన ఆకు తినేస్తాను, కాడ మాత్రం పక్కకి వేస్తాం. ఇక కరివేపాకు అది దాని యొక్క రుచి, దాని యొక్క వాసన అమోఘం. కరివేపాకుతో కరివేపాకు కారం చేసుకుంటారు. ఇక కరివేపాకు కారం ఇడ్లీలోనో మినపట్టులోనో వేసుకుంటే, కొంచెం నెయ్యి వేసుకుంటే ఇక చెప్పనలవి కాదు దాని రుచి. అటువంటి కరివేపాకులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ ఈ, విటమిన్ కే ఉంటుంది. ఖనిజ లవణాలు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. కరివేపాకులో ఇది వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇన్నున్నా వీటన్నిటిలో విశిష్టమైంది, కీలకమైంది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి. వీళ్ళు కరివేపాకు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. మనం చాలామంది ఇప్పటికీ కూడా షుగర్ ఉన్నా కూడా ఇంట్లో గ్లూకోమీటర్ లేదు. గ్లూకోమీటర్ ఖరీదు ఎంత 700-800 ఉంటుంది. ఇదేం గొప్ప పరిజ్ఞానం ఏం అవసరంలా, చదువు కూడా అవసరంలా. సెల్ ఫోన్ వాడగలిగిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్లో మీ రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో పరీక్ష చేసుకోవచ్చు. చాలామంది తినకముందు ఒక రీడింగు, తిన్న తర్వాత ఒక రీడింగ్ తీసుకుని బ్రహ్మాండం ఆహా ఓహో నా షుగర్ బ్రహ్మాండంగా కంట్రోల్లో ఉందనుకుంటారు. అది కాదు. మీ కంట్రోల్ తెలవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. అది చూడాలి. అది 7 కంటే తక్కువ ఉంటే మీ కంట్రోల్ బాగున్నట్టు. ఇక 10, 11, 12 ఉందంటే కంట్రోల్ లేనట్టే. ఈ HbA1c 7 కంటే తక్కువ ఉంటే పురుషులలో లైంగిక సామర్థ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. 10, 11, 12 ఉంటే ఆ లైంగిక సామర్థ్యం కూడా పురుషులలో లోపించి భార్యను సుఖపెట్టలేని పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. ఇక 2, స్థూలకాయము, భారీ కాయాన్ని నియంత్రించడంలో కరివేపాకు విశిష్టమైన పాత్ర పోషిస్తుంది. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది.
కోవిడ్ వచ్చి తగ్గిన వారు, ముఖ్యంగా రెండో వేవ్ వచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండో వేవ్లో కోవిడ్ సోకిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకనే ప్రతి సంవత్సరం 3 గుండె పరీక్షలు చేయించుకోండి. 1 ఈసీజీ, 2 గుండెకు స్కానింగ్ 2D ఎకో, 3వది బెల్ట్ మీద నడిపించి తర్వాత పరిగెత్తిస్తారు, దాన్ని ట్రెడ్మిల్ అని, టీఎంటీ అని, స్ట్రెస్ టెస్ట్ అంటారు. ఎకోకార్డియోగ్రామ్ ఆధారంగా కానీ, టీఎంటీ ఆధారంగా కానీ గుండె డాక్టరు, కార్డియాలజిస్టు మీరు యాంజియోగ్రామ్ చేయించుకుంటే మంచిదంటే చేయించేసుకోండి. ఈ రోజుల్లో చాలా సులువుగా, సునాయాసంగా చేతి మణికట్టు దగ్గరుండే రేడియల్ ధమని ద్వారా చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద, తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రాములు ఉచితంగా చేస్తున్నారు. యాంజియోగ్రాములో ఏమైనా రక్తనాళానికి బ్లాక్ ఉంది, అడ్డం ఉంది, గుండె కండరాలకు రక్త సరఫరా సరిగ్గా జరగటం లేదు, అప్పుడప్పుడే స్టెంట్ వేసేస్తారు. 1, 2, 3 గతంలో గుండెకి ఒకటే స్టెంట్ వేయాలనే సిద్ధాంతం ఉండేది. ఇవాళ అసలు ఆపరేషన్ లేకుండా గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు అడ్డంకులను తొలగించడానికి 5, 6 స్టెంట్లు కూడా వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో, ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగానే చేస్తారు. ఇక 4, కరివేపాకు వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అందుకే మన పూర్వీకులు ఈ కరివేపాకుని ఏరి కోరి శాకాహారం కూరల్లో, మాంసాహారం కూరల్లో, చారుల్లో అన్నిట్లో వాడటం ప్రారంభించారు. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ఇక 5, కామెర్లు ఉన్నవారు, కామెర్లు వచ్చి తగ్గినవారు, కాలేయంలో కొవ్వు చేరినవారు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు కరివేపాకు వినియోగం వల్ల ఆ కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. మాకు ఇతర దేశాల్లో ఉన్నాం, లేకపోతే ఎక్కడో ఉన్నాం, మాకు కరివేపాకు దొరకదంటే, కరివేపాకు దొరకకపోతే కరివేపాకు ఎండబెట్టి ఆకుల పొడిని దాన్ని ఉపయోగిస్తే మరి పచ్చి కరివేపాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కరివేపాకు ఎండాకుల పొడి కూడా అలాగే ఉపయోగపడుతుంది. 6, కరివేపాకు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. 7, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కరివేపాకు తింటే చర్మం కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. ముఖం మీద మొటిమలు, మచ్చలు, పొక్కులు, గుల్లలు కూడా రావు. చర్మంపై గజ్జి, తామరను నివారించడంలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఇక కరివేపాకు వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ, మహిళల్లో అయితే పొడిగాటి వెంట్రుకలు మీ సొంతం అవుతాయి. పురుషులు, మగపిల్లలు బట్టతల రాకుండా నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. వివాహము కాని యువతీ యువకులు మీకు ఎక్కడ కరివేపాకు కూరల్లో లభించినా ఇవి నవలండి, తినండి. మీ యొక్క అందం, అట్రాక్షన్, గ్లామర్, బ్యూటీ రెట్టింపు అవుతుంది. 8, ఇది వాడటం వల్ల దంత క్షయాన్ని నివారిస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తము, చీము కారకుండా కాపాడుతుంది. పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు రాకుండా నివారిస్తుంది. నోటి దుర్వాసనను అరికట్టడంలో కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది. 9, ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. వృద్ధాప్యంలో ఎముక పెళుసుదనం వల్ల దెబ్బ తగలకుండానే తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎముక దృఢత్వాన్ని పెంచి ఎముక పెళుసుదనాన్ని నివారించి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి లేకుండా చేస్తుంది. ఇక 10, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్యాన్సర్లే.
క్యాన్సర్ అంటే ఆపరేషన్ చేస్తారు, కొన్ని క్యాన్సర్లకు రేడియోథెరపీ అని కరెంట్ పెడతారు, కొన్నిటికి కీమోథెరపీ అని మందులు ఎక్కిస్తారు. ఆ క్యాన్సర్ని బట్టి 3 వాడతారు, ఆపరేషన్ చేస్తారు, మందులు ఎక్కిస్తారు, కరెంటు పెడతారు. ఈ కరెంటు రేడియోథెరపీ పెట్టిన తర్వాత, మందులు ఎక్కించిన తర్వాత ఎటువంటి అవలక్షణాలు, దుష్పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరివేపాకు కాపాడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలుండి ప్రతిరోజు మనం వినియోగించే కరివేపాకు ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఆకులు మాత్రం అన్నంతో పాటు తినటం ప్రారంభించండి. ఈ విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. కరివేపాకు తినటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము. మిమ్మల్ని హాస్పిటళ్లకు, డాక్టర్లకు, మెడికల్ షాపులకు దూరంగా ఉంచేలా కరివేపాకు మన పాలిట దేవుడిచ్చిన వరం, శ్రీరామ రక్షగా మనం భావించాల్సి ఉంటుంది.